బియ్య పిండితో ఇలా చెకోడీలు చేస్తే గుల్లగా ఇలా క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం బేకరీలో దొరికే ఎగిస్ట్రా క్రిస్పీ చకోడీలు చేస్తున్నామండి. ఈ కొలతలతో చేస్తే నూనె తక్కువగా పీల్చుకుంటూ పిండి కలుపుకున్న దగ్గర ఇంకా నూనెలో వేసేదాకా ఎక్కడ విరగకుండా రౌండ్ గా వస్తాయండి. సేమ్ బేకరీ స్టైల్లో లోపల గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇదే కొలతలతో చేసినట్లయితే ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన రౌండ్ చకోడీలకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బియ్యపిండి, మైదా, వాము, నువ్వులు. ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అండి. 1/2 స్పూన్ కారం అండి. ఇది ధనియాల పొడి ఏం లేదు, ఒట్టి కారపొడి. అలాగే బటరు. ఈ చకోడీలకి పక్కా కొలత అంటే 3 భాగాలు బియ్య పిండి అయితే 1 భాగం మైదా అండి. అంటే కప్పుల కొలతల్లో అయితే 3 కప్పులు బియ్య పిండి తీసుకుంటే 1 కప్పు మైదా తీసుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకున్నట్లయితే కూడా బాగోదండి, కాబట్టి 1 కప్పే తీసుకోండి. అదే మీరు గ్లాస్తో వేసేట్లుంటే కన్నా 3 భాగాలు బియ్య పిండి తీసుకొని కాల భాగం మాత్రం మైదా తీసుకోవాలండి. అంటే 3/4 గ్లాసు బియ్య పిండి, 1/4 గ్లాస్ వచ్చి మైదా అండి. ఇది పర్ఫెక్ట్ గా గుల్లలుగా వస్తుందండి. ఇదే మెజర్మెంట్ కానీ చేసినట్లయితే. నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ చేస్తున్నానండి. 3/4 గ్లాస్ వేసుకున్నాను, ఇంకా 1/4 గ్లాస్ మైదా వేసుకుందాము. మీరు ఇట్లా కొలత పెట్టుకునేసినట్లయితే నీళ్ళు కాంచుకొని ఒకసారిగా పెట్టుకొని చేసుకునేయచ్చండి. మనకి కొలత అనేది ఇంపార్టెంట్ అండి. కరెక్ట్గా వేసుకుంటేనే మనకి చకోడీలు అనేది గుల్లలుగా వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూసారా, 1 గ్లాస్ తీసుకున్నామండి మొత్తము. ఈ గ్లాసుకు కూడా నీళ్ళు ఎంత పెట్టాలి అనేది చెప్తానండి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ నీళ్ళండి. ఈ నీళ్ళు కూడా బాగా మరగాలండి. నీళ్ళు కొద్దిగా ఉడికెక్కిన తర్వాత కారము, మనము కలర్ ఏం వాడలేదండి, ఈ కారమే సరిపోతుంది. అలాగే వాము, అలాగే నువ్వులు. మీకు నువ్వులు ఇష్టపడితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం తీసుకున్న పిండి అంతా చేరి 250 గ్రాములు అండి, కాబట్టి 2 స్పూన్లు బటర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఉండలు వచ్చినా కానీ మళ్ళీ కలుపుకోవచ్చండి చేతిలో. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంకా స్టవ్ కూడా ఆపలేదండి, సిమ్లో పెట్టిండాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ స్నాక్స్ అయితే. మీరు సండే టైంలో ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మండే ఇంకా సాటర్డే దాకా లంచ్ బాక్స్కి కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి పిల్లలకి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని చేతితో బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి, ఎక్కడ ఉండలు లేకుండా. కొంచెం ఉడుగ్గా ఉంటుందండి, చూసి చేసుకోండి. మరీ చల్లారిపోయిందంటే మనకి గట్టి అయిపోతుంది, కాబట్టి నేను అలానే చేస్తున్నాను. మీరు చేతికి కావాలంటే కొంచెం తేమ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నట్లయితే మనకు ఉండలు అనేది ఎక్కడ ఉండదండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడ ఉండలు ఉండకూడదు మనకి. ఉప్పు వేసేది వీడియో ఎత్తలేదండి, మర్చిపోయినాను. నీళ్ళు మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి, వేసేది వీడియో ఎత్తలేదు. ఇలా బాగా కలుపుకునేయాలి. చూసారా, మనకి ఎక్కడ ఉండలేదు, సాఫ్ట్గా ఉంది పిండి అనేది. ఇలానే ఉండాలండి. మరీ మెత్తగా ఉంటే కూడా చకోడీలు చేసినాక వేసేటప్పుడు విరిగిపోతుంది. సేమ్ మెజర్మెంట్ అండి, చెప్పాను కదా. 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నట్లయితే ఇలా వస్తుందండి పిండి అనేది. అంతే అండి, పిండి బాగా కలుపుకునేసామండి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చకోడీలు చేసుకున్న తర్వాత నూనె పెట్టుకొని కాల్చుకుందాము. నేను ఈ ప్లేట్లో పెట్టుకున్నాను. మనము ఎంతెంత కావాలో ఆ సైజు తీసుకోవాలండి. ఇలా చేసినట్లయితే మనకి పల్సగా వస్తుందండి, సన్నగా. మీకు ఎంత సన్నగా కావాలో చూసుకొని చేసుకోండి. ఒకే షేప్లో రావాలండి, అప్పుడే బాగుంటుంది. మరీ పెద్దగా ఉంటే కూడా బాగోదు, మనకు కాలదు. ఇలా మడుచుకున్న తర్వాత ఈ సైజ్ సరిపోతుందంటే ఈడికి కట్ చేసేయండి. చూడండి ఎంత రౌండ్గా ఉందో, చూడడానికి కూడా చాలా బాగుందండి. అలాగనే ఇంకా ఒకటి చేస్తాను.
మీకు ఎక్కడైనా ఇట్లా చూడండి, ఇట్లా లావుగా ఉంది అని అనిపిస్తే ఆ లావుగా ఉండే చోట ఒక్కసారి ఇలా అనండి, సరిపోతుంది. అంత ఈక్వల్గా వస్తుందండి, మనకి ఎక్కడ హెచ్చు తక్కువ అనేది రాదు. చూసారా, ఈక్వల్గా వచ్చింది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసి ఇలా మడత పెట్టేసి మనకి ఎగస్ట్రా పిండి ఉంటుంది కదా, ఎగస్ట్రా పిండి తీసేయండి. మీకు ఇలా కష్టము అంటే ఇంకొక రకంగా కూడా చేసి చూపిస్తానండి. మీకు ఎగస్ట్రా ఉండే చోట ఇలా ఒక్క వేలతో ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఈక్వల్గా వస్తుందండి. చూసారా, ఇప్పుడు ఇలా తుంచేసి మనకి ఈ సైజులో ఇట్లా చేసుకునేసేది. చూసారా ఎంత రౌండ్గా వచ్చింది, ఎంత బాగా. ఇలా అన్నీ చేసుకొని మనం పక్కన పెట్టుకునేలాంటి, ఒకేసారి కాల్చుకునేకైతుంది. ఇంకొకటి అండి, విరిగిపోతుందని కూడా డౌట్ ఉండొచ్చు. ఎక్కడ విరగదండి, మనం ఎలా అయితే చేసి పెడతామో అలానే ఉంటుందండి. ఇలా చేతిలోనే కూడా ఈజీగా చేసుకునేయచ్చండి. చేతిలో ఇలా చేసుకునే దానివల్ల మనకు టైం పడుతుందండి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను వేరే మెథడ్లో చెప్తానండి. ఆ మెథడ్లో చేసినట్లయితే కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మనం కరెక్ట్గా నీళ్ళ కొలత వేయడం వల్ల పిండి అనేది ఎక్కడ తునగలేదండి. చెకోడీలు చేసినా కానీ అలానే ఉంది. మనం మైదా వేసేదాని వల్ల కొంచెం గ్రిప్గా పట్టుకుంటుందండి పిండి కూడా. కాబట్టి మీరు కొద్దిగా మైదా వేసుకోండి. అలాగే మనకి రెడ్గా కావాలనేసి ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. నేను వేసాను కదా కారం పొడి, ఇదే వేసుకుంటే సరిపోతుంది. లేదక్క మాకు ఇంకా కారం కావాలి, పిల్లలకి ఇష్టంగా తింటారు అంటే మీరు కాశ్మీర్ మిరప్పొడి వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలానే మనము అన్నీ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్ అయిపోతుందండి వేయించేది. చూడండి, ఇలా రెండు చేతుల్లో మీరు ఇలా చేసుకొని వస్తే కూడా పల్స్గా మనకు వస్తుందండి. చూసారా, ఈ షేప్లో వస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని ఇలా రౌండ్ చుట్టేసేదండి. చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందో. కాకపోతే ఇట్లా చేసేదానికి కొంచెం టైం పడుతుందండి. మీరు అదే నేను ఇంకొక మెథడ్ చెప్తాను కదా, ఆ మెథడ్లో చేసినారంటే ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, మనకి ఎక్కడ విరగదండి, ఇలానే ఉంటుంది. నూనెలో వేసి తీసినాక కూడా అన్నీ ఇలాగే చేసుకునేద్దామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. అన్ని చేతులనే చేసినామండి, వీటిని వేయించుకుందాం. ఇప్పుడు మీరు అన్నీ ఒకేసారి వేసేయండి, ఏం కాదు, ఎక్కడ విరగదండి. నూనెలో పెడితేనే గట్టి పెట్టి తీయద్దండి, కొంచెంసేపు అయిన తర్వాత మీరు తీసుకోండి. చూడండి, ఇప్పుడు కలుపుకుందాము. నురుగు అనేది బాగా నిలిచిపోవాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. పైది కిందికి, కిందిది పైకి తిప్పించుకుంటా. చూడండి, ఎక్కడ విరగలేదు. నురుగు అనేది తగ్గిందండి, మనకు బాగా వేయించుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పించుకుందాము. మీరు ఇలా రౌండ్ చేసుకోవాల్సిందే అండి. రౌండ్ చేసుకున్నట్లయితే కాల్చుకునేయచ్చు. ఒక రౌండ్ చేస్తూ ఉంటే ఇంకొకరు కాలుస్తూ ఉంటే సరిపోతుందండి టైము. చూసారా, కాకపోతే మనకి బేకరీలో అంతా ఫుడ్ కలర్ వాడతారు కాబట్టి రెడ్గా ఉంటుంది. 3/4% నురుగు తగ్గిందండి, ఇంకా 1/4% ఉంది. అదంతా బాగా తగ్గే లోపల ఇంకో రకం చెకోడీ చూపిస్తానండి. అదేనండి, ఇలా మురుకుల తోలో వేసుకునేసి పిండుకున్న తర్వాత మనం రౌండ్ చేసుకోవాలండి. మీరు కొంచెం కొంచెంగానే పిండి తీసుకోండి, ఎక్కువ అవ్వకపోతే కూడా. ఎందుకంటే మన చకోడీలకి అనేది పిండి అనేది గట్టిగా చేసుకున్నాం కదా, కాబట్టి మనకి తిప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, ఇలా పిండుకున్నాం కదా, దీన్ని వచ్చి ఇట్లా రౌండ్ చేసుకోవాలండి ఇలా. కాకపోతే మనం చేతిలో చేసినట్లుగా ఉండదండి, ఇది వచ్చి మనకు బేకరీ స్టైల్లో కావాలంటే మనము చేతిలో చేసుకుంటేనే వస్తుందండి ఇలా. కాకపోతే ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది. చూసారా, 10 సెకండ్లో 10 చేసేలాగా ఉండామండి, అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇది. ఒకరే చేసుకోవాలన్నప్పుడు ఇట్లా మురుకుల తవ్వుతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఇది కొంచెం ఫాస్ట్లో వేగిపోతుందండి, ఎందుకంటే చాలా సన్నగా ఉంది కదా, కాబట్టి బిన్నె వేగిపోతుంది. ఇది కూడా వేగిపోయిందండి, ఇప్పుడు తీసేద్దాము. చూసారా, సౌండ్ కూడా చూడండి.
చూడండి బాగా వేగిందండి. అలా సౌండ్ వస్తేనే మనకి క్రిస్పీగా ఉన్నట్లు. మురుకుల తవలో చేసేదాని వల్ల మనం ఇలా తిప్పేటప్పుడు మనకి ఇక్కడ క్రాక్ వస్తుంది కదండి, ఈ క్రాక్లో వచ్చి ఇక్కడ విరిగిపోతుంది. అబ్జర్వ్ చేశారా? ఇలా వచ్చేస్తుందండి. మనకి నైస్గా ఉండే మురుకుల తవ్వ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. కానీ మన వాళ్ళకి ఇది కూడా చెప్దామని చెప్తున్నానండి, ఈ క్రాక్ వల్ల విరిగిపోతా ఉంది. అలాగే చాలా సన్నగా కూడా వస్తుందండి. మనకు బేకరీ స్టైల్లో కావాలంటే మనం చేతిలోనే చేసుకోవాలండి. మురుకుల తవ్వతో చేసిందండి ఇది. కొంతసేపు అయిన తర్వాత గరిటె పెట్టి కలుపుకుందాము. మనకు బేకరీ స్టైల్లో కావాలంటే చేతిలో చేసుకుంటేనే బాగా వస్తుందండి. చూసారా ఎంత బాగా రౌండ్గా వచ్చిందో, అలాగే క్రిస్పీగా కూడా ఉందండి. ఊరికే ఇలా అంటేనే తునిగిపోతుంది. లోపల చూడండి ఇలా గుల్లలుగా వచ్చినట్లయితే క్రిస్పీగా వచ్చినట్లండి. తింటా అంటే కూడా కరకరలాడుతూ ఉందండి. చూడండి ఇది ఫాస్ట్లో వేగిపోతుందండి. మనం చేతిలో చేసాం కదా, దానికంటే ఫాస్ట్గా వేగిపోతుంది. సన్నగా ఉంది కదండి, కాబట్టి బిన్నె వేగిపోతుంది. మనకి నూనె బుడగలంతా ఆగిపోయిందంటే మనకు వేగిపోయినట్లండి. ఇప్పుడు ఒకసారి తిప్పించుకుందామండి. చెప్పాను కదండి ఇది ఫాస్ట్లో వేగిపోతుంది అనేసి. అప్పుడే వేగిపోయి వచ్చిందండి. ఇంకొంతసేపు ఉంటే సరిపోతుంది. చూడండి ఇవి కానీ విరగలేదండి. మనం చుట్టేటప్పుడు కొంచెం నాకుగా చుట్టినట్లయితే విరగదండి. క్రాక్స్ ఉంది కదండి, ఇది వచ్చేదాని వల్ల మనం చుట్టేటప్పుడు విరిగిపోతుంది. చూసి చుట్టుకున్నట్లయితే విరగదండి. కాకపోతే ఇది చాలా సన్నగా కూడా ఉందండి. మన మురుకులు ఉన్నట్లుంది. మనకి కొంచెం లావుగా ఉంటేనే బయట బేకరీలో దొరికే చెకోడీ లాగా ఉంటుందండి. ఇలా ఉంటే నైస్గా ఉంటే బేకరీలో ఎలా అయితే దొరుకుతుందో అలా ఉంటుందండి. మనకు మురుకుల తవలో కూడా ఇలా నైస్గా వచ్చినట్లయితే మనం చుట్టుకోవచ్చండి. బాగుంటుంది చూసేదానికి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయి తీయేస్తాము. చూడండి మనం చేతిలో చేసుకున్న దానికి మురుకుల తవ్వతో చేసుకున్న దానికి డిఫరెంట్ చాలా కనిపిస్తుందండి. చూసారా? ఇవి చేతిలో చేసుకుని పెట్టివ్వండి. ఇవి ఇచ్చి మనం మురుకుల తవ్వలో చేసుకునింది. పాప చెప్పిందండి, మమ్మీ బేకరీలో కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఆ సైజులో చేయి మమ్మీ ఇంకా బాగుంటుంది అనేసి. కాబట్టి మనం బేకరీలో ఏ సైజ్ అయితే దొరుకుతుందో అదే సైజ్ చేసామండి. ఇవి వచ్చి కొంచెం చిన్న సైజ్ అండి. బేకరీలో కూడా ఈ సైజు కూడా అమ్ముతారు. కాకపోతే నేను చిన్న సైజ్ అయితే బిన్నె వేగుతుందని ఇలా చేశాను. కాకపోతే పాప నాకు బేకరీ సైజులో కావాలి, నీకు స్నాక్స్ లాగా ఎత్తుకొని పోతే మా ఫ్రెండ్స్కి అందరికి ఇస్తానని చెప్పిందండి. కాబట్టి నేను ఈ సైజ్ చేసినాను. ఈ సైజ్ కూడా సేమ్ అంతే అండి. ఇది ఎలా కాలిందో అలానే కాల్చుకున్నట్లయితే కరకరలాడుతూ వస్తుందండి. ఇప్పుడు చూడండి అదే సైజుకి నేను ఇలా చేసి పెట్టుకునేసినాను. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకునేసి ఇట్లా ఎంత కావాలో అంత సైజు చూసుకొని ఇలా చేసుకునేసేదండి. చూసారా? ఇది కూడా ఈజీనే అండి. నన్ను అడిగితే మురుకులు తవ్వకన్నా నాకు ఇదే ఈజీ అనిపిస్తుందండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా మనం చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారండి. కాబట్టి ఇదే బాగుంటుంది. మీరు ఇలానే చేసుకోండి. మురుకులు తవ్వ అయితే బాగా రాలేదండి, నేను చూశాను. ఈ సైజులో చేసినట్లయితే ఫాస్ట్గా అయిపోతుందండి మనకి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకుందామండి. ఇవి కొంచెం పెద్ద సైజు కాబట్టి నేను చేతిలోనే తీసేస్తున్నాను. మనం అట్లే వేసినట్లయితే నూనె మిందు పడుతుందండి. కాబట్టి ఇలా చేతిలోనే వేసుకోండి. వేసిన వెంటనే గట్టి పెట్టి కలపద్దండి. కొంతసేపు అయిన తర్వాత కలపండి. అప్పుడే మనకి విడిపోకుండా ఉంటుంది. అక్కడ అవుతూ ఉంటుందండి. ఇంకొన్ని మనం చుట్టి పెట్టుకున్నట్లయితే అది అయిపోతానే మళ్ళీ కాల్చుకోవచ్చండి. ఇలా మీకు కష్టం అనిపించచ్చండి, కాకపోతే ఈజీగానే ఉంది చేయడానికి. ఇప్పుడు కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పించుకుందాము. మనం చిన్న వేగిపోయినంత ఫాస్ట్గా వేగదండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకొంతసేపు వేగాలండి. ఇంకా మనకు బుడుగులు వస్తూనే ఉంది, నూనె బుడుగులు అనేది. మనం ఫుడ్ కలర్ ఏం వాడలేదు కాబట్టి మనకు కలర్ రాలేదండి. మీరు ఫుడ్ కలర్ వేసుకున్నట్లయితే మంచి రంగు వస్తుంది. నేను చెప్పాను కదండి, ఫుడ్ కలర్ కంటే కాశ్మీర్ మిరప్పొడి వేసుకున్నట్లయితే కూడా రంగు వస్తుందండి. పిండి బాగా కలుపుకోవడం వల్ల మనకి చెకోడీలు అనేది ఎక్కడ విరగలేదండి. వేడి నీళ్ళు పెట్టి పిండి కలుపుతారు కదండి, మళ్ళీ తీసుకున్నా కూడా ఎక్కడైనా ఉండలు ఉంటే కూడా చెయ్యి అనేది కొంచెం తేమ చేసుకొని కలుపుకున్నట్లయితే ఇలా సాఫ్ట్గా వస్తుందండి పిండి అనేది. చూసారా ఎంత బాగా సాఫ్ట్గా ఉందో. చల్లారిపోతే కూడా మీకు ఎక్కడ గట్టి పడదండి, ఇలానే ఉంటుందండి. కావాలంటే మీరు చేసి పెట్టేసి కూడా 2-3 గంటలు అవుతుందంటే కూడా ఒకరే చేసుకునేదానికి చేసుకోవచ్చండి, ఎక్కడ గట్టి పడదు. నేను ఇప్పుడు చేసి కూడా 1/2 అవర్ అయిపోయిందండి. 1/2 అవర్ ఇంకా ఇలా చేస్తూనే ఉన్నాను, ఎక్కడ గట్టి పడలేదండి. ఇప్పుడు వేగిపోయిందని తీసుకునేద్దాం అన్నీ. చూడండి బాగా వేగినాయి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా కాల్చుకునేస్తామండి.
మీకు ఇలా వేసేటప్పుడు కూడా విరిగిపోతుందని భయం వద్దండి, ఎక్కడ విరగదు. చూడండి ఇవి కూడా కాలిపోయినాయండి, తీసేద్దాము. ఇలానే మీరు చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని కూడా తీసేద్దాము. చూడండి ఎంత గుల్లగా వచ్చిందనేసి, చూసారా? చూడండి లోపల గుల్లగా వచ్చిందండి. సేమ్ బేకరీ స్టైల్లోనే వచ్చిందండి, కాకపోతే వాళ్ళు ఫుడ్ కలర్ వాడతారు, మనం ఏం వాడలేదండి, కాబట్టి నేచురల్ కలర్లో ఉంది. చూడండి ఎంత బాగా రౌండ్గా ఉందో, అలాగే చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. తింటా అంటే కరకరగలాడుతూ ఉందండి, అంత బాగుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.